ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఏపీలో తగ్గుతున్న సంతానోత్పత్తి పెద్ద సమస్యగా మారుతుందని అభిప్రాయపడ్డారు సీఎం చంద్రబాబు. ఇందుకు పరిష్కారం త్వరలో కొత్త పథకాలను ప్రవేశపెడతామన్నారు. దంపతులు 3వ, 4వ బిడ్డను కంటే కుటుంబానికి నగదు ప్రోత్సాహకాలు అలాగే పౌష్టికాహార మద్దతును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తుందని తెలిపారు. ఒకవేళ ఇది అమల్లోకి వస్తే 3వ బిడ్డకు జన్మనిచ్చే తల్లులకు ఒకేసారి 30,000, 4వ బిడ్డకు జన్మనిచ్చే వారికి 40,000 ప్రోత్సాహకం లభిస్తుంది. ఈ మొత్తాన్ని ప్రసవ సమయంలో నేరుగా తల్లి బ్యాంక్ ఖాతాలో జమ చేయడంతో పాటు ఒక ఎన్టీఆర్ బేబీ కిట్ ను కూడా అందజేస్తామన్నారు చంద్రబాబు. 4వ చైల్డ్కి నేను చాలా సార్లు ఆలోచించాను. ఒకప్పుడు కుటుంబ నియంత్రణ కోసం నేను పనిచేశాను. ఈ రోజు మళ్లీ పిల్లలి సంపద, పిల్లల కోసం మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకని నేను ఇంకొక నిర్ణయం కూడా తీసుకొని నెలలో వస్తున్నా మీ దగ్గరికి. 3వ చైల్డ్కి 30,000 రూపాయలు పుట్టిన వెంటనే ఇస్తాం. 4వ చైల్డ్కి 40,000 రూపాయలు ఇస్తాం. ఇది దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, మనం చూస్తున్నాం ప్రధానంగా పిల్లలే ఆ సంపద అంటూ కూడా సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించడం చూస్తున్నాం. అయితే 3వ బిడ్డకి 30,000, 4వ బిడ్డకి 40,000 అని కూడా వ్యాఖ్యానించారు. ఎలా చూడొచ్చు అంటారు? అయితే ఏపీ ప్రజల నుంచి దీనికి సంబంధించి ఎటువంటి స్పందన వస్తుంది? రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు వేగంగా పడిపోతుండటం, భవిష్యత్తులో పనిచేసే వయస్సు గల జనాభా తగ్గిపోయే ప్రమాదం ఉండడంతో సీఎం చంద్రబాబు నాయుడు ఈ ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చారు. కుటుంబ నియంత్రణ కాదు, పిల్లల నేటి సంపద అనే నినాదంతో ప్రోత్సాహకాలు అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. 3వ బిడ్డ పుడితే ఒకేసారి 30,000 నగదు ప్రోత్సాహం ఇస్తారు. అలాగే 4వ బిడ్డ పుడితే ఒకేసారి 40,000 నగదు ప్రోత్సాహం ఇస్తామని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు ప్రకటిస్తున్నారు. అలాగే ప్రసవ సమయంలోనే నేరుగా తల్లి బ్యాంకు ఖాతాలో డబ్బును జమ చేయడంతో పాటు ఒక ఎన్టీఆర్ బేబీ కిట్ కూడా అందజేస్తారని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. డబ్బులతో పాటు పిల్లల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రతి నెల చిరుధాన్యాలను కూడా అందించనున్నారు. 3వ బిడ్డ ఉన్న కుటుంబాలకు ప్రతి నెల 3 కిలోల చిరుధాన్యాలు ఇస్తారు. 4వ బిడ్డ ఉన్న కుటుంబాలకు ప్రతి నెల 6 కిలోల చిరుధాన్యాలు కూడా అందించే విధంగా ప్రణాళిక సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ ప్రతిపాదనను నేరుగా అమలు చేయకుండా ప్రజల అభిప్రాయాలను సేకరించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోనున్నారు. మే, జూన్, జూలై అలాగే ఈ 3 నెలల నెలవారీ గ్రామ సభల ద్వారా ప్రజల నుండి అభిప్రాయాల సేకరణ చేస్తారు. అలాగే ఆరోగ్య ఇతర శాఖల సిబ్బంది క్షేత్ర స్థాయిలో పర్యటించి జననాల రేటు పెంచడంపై దంపతులకు అవగాహన కల్పిస్తారు. కేబినెట్ ఆమోదం లభిస్తే ఈ పథకాన్ని అధికారికంగా అమలు చేయాలని కూడా భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఒక 3 నెలల తర్వాత ఈ ప్రోత్సాహక ఏదైతే పథకం ఉందో దాన్ని అమలు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 3 లేదా 4 సంతానంగా జన్మించిన పిల్లలను అంగన్వాడీ కేంద్రాలలో నమోదు చేయడంతో పాటు తల్లికి వందనం వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాల పరిధిలోకి కూడా తీసుకొచ్చే ఆలోచన కూడా చేస్తున్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు అలాగే ప్రైవేట్ ఆసుపత్రుల్లో అనవసర సిజేరియన్ ప్రసవాలను కూడా తగ్గించాలని ప్రభుత్వం యోచిస్తోంది. సంతానం లేమితో బాధపడుతున్న 11.5 లక్షల జంటల కోసం ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం ఏదైతే ఉందో దాని ద్వారా IVF చికిత్స అందించే మార్గాలను కూడా అన్వేషిస్తున్నట్లుగా మనకు సమాచారం ఉంది. ఈ నిర్ణయానికి దారితీసిన పరిస్థితులను ఒకసారి మనం పరిశీలిస్తే రాష్ట్ర భవిష్యత్తుకు ఆర్థిక ఉత్పాదకపై ఆందోళన కలిగించే కొన్ని అధికార గణాంకాలు ఉన్నాయని చెప్పి కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే ఇటు 3వ బిడ్డను కనే కుటుంబాలపై ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం ఈ ప్రత్యేక ప్యాకేజీని కూడా ప్రతిపాదించినట్లుగా మనం చెప్పుకోవచ్చు. 3వ బిడ్డ పుట్టిన తర్వాత మొదటి 5 సంవత్సరాల పాటు ప్రతి నెల 1,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నారు. అలాగే 3వ బిడ్డకు 18 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఇంటర్మీడియట్ కావచ్చు, స్కూల్ ముగిసే వరకు కావచ్చు, ఉచిత విద్య కూడా అందిస్తారని చెప్పి కూడా తెలుస్తోంది. ఈ పథకం కింద వచ్చే 15,000 వార్షిక సాయం
పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండానే అదనంగా వర్తిస్తుందని చెప్పి కూడా తెలుస్తోంది. ఇటు ఉద్యోగులు వర్కింగ్ పేరెంట్స్ కోసం ప్రత్యేక సెలవులు కూడా ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఉద్యోగాలు చేయడం కష్టమనే భావనను పోగొట్టడానికి ఈ కింది సంస్కరణలను ప్రతిపాదించారు. సుదీర్ఘ ప్రసవ సెలవులు కూడా 3వ బిడ్డ లేదా ఆపై సంతానానికి జన్మనిచ్చే మహిళా ఉద్యోగులకు 1 సంవత్సరం పాటు ప్రసూతి సెలవులు కూడా ఇవ్వాలని కూడా యోచిస్తున్నారు. పురుష ఉద్యోగులకు కూడా 2 నెలల పితృత్వ సెలవులు కూడా శాంక్షన్ చేసే అవకాశాన్ని కూడా అన్వేషిస్తున్నారు. 3 పిల్లలు ఉండి పదవీ విరమణకు దగ్గరగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు 15 రోజుల వెల్నెస్ లీవ్ తో పాటు 50,000 హెల్త్ ఫండ్ కూడా ఇస్తారు. అయితే మొత్తానికి ఈ ప్రతిపాదన ఈ జూన్, జూలై, ఆగస్టు ఈ 3 నెలల పాటు ప్రజా సేకరణ అభిప్రాయం తీసుకున్న తర్వాతే ఈ పథకం ముందుకు వెళ్లే అవకాశం అయితే కనిపిస్తోంది. రత్న అంటే రామచంద్ర ప్రధానంగా చంద్రబాబే తెలియజేశారు. గతంలో ఇటువంటి విషయాలకి ఆయన విరుద్ధంగా ఉన్నప్పటికీ ఇప్పుడు 3, 4 బిడ్డల్ని కనమని చెప్పి నేనే ప్రోత్సహిస్తున్నా అంటూ కూడా వ్యాఖ్యానించడం మనం చూసాం. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు రామచంద్ర? గతంలో ఏదైతే కుటుంబ నియంత్రణ అనేది జరగాలని చెప్పి గతంలో చంద్రబాబు నాయుడు చెప్పారు. అయితే ఇప్పుడు జనాభా అంత పెరుగుదల అవ్వట్లేదు, ఉత్పత్తి అవ్వట్లేదు జనాభా. అలాగే పిల్లలు పుట్టే వారి సంతానం లేని వారు చాలా మంది ఉన్నారు. సో ఈ నేపథ్యంలో రాష్ట్ర జనాభా తగ్గిపోతుండడంతో మన ఆంధ్రప్రదేశ్ కు రావాల్సినటువంటి కోటా కావచ్చు, ఆ సీట్లు రాజకీయంగా రావాల్సినటువంటి సీట్లు కావచ్చు, ఇంకా కేంద్రం నుంచి రావాల్సినటువంటి జనాభా ప్రాతిపదికన లభించే ప్రతి సౌలభ్యాలు కావచ్చు, సదుపాయాలు కావచ్చు, నిధులు కావచ్చు, ఇవన్నీ కూడా తగ్గిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలోనే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకొని ఈ ప్రతిపాదన పెట్టినట్టుగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు చట్టపరంగా కూడా చేస్తాము. ఇంతకుముందు 2 పిల్లలు 1 లేదా 2 ముద్దు అని చెప్పి ఆ ప్రతిపాదన నినాదంతో ముందుకెళ్లారు. అయితే ఇప్పుడు మాత్రము 3 కాదు, 4 కాదు, అంతకు మించైనా ఉండొచ్చు అన్న ఒక నినాదంతో మళ్ళీ ఒకసారి చంద్రబాబు ఈ క్యాంపెయిన్ స్టార్ట్ చేయడం చూస్తుంటే ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసమే అని చెప్పి చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి చూడాలి ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుందనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఖర్చుల నేపథ్యంలో ఒకరిని కని పెంచి వారిని భవిష్యత్తుకు దారి చూపించడమే పెద్ద కష్టంగా ఉన్న సమయంలో ఈ నేపథ్యంలో ఇప్పుడు 3, 4 కనడము, అలాగే వారిని పెంచి పెద్ద చేయడము, వారి జీవిత విధానాన్ని తాకడం కావచ్చు, వివరణ కాదు అనేది అందులో ఉన్నటువంటి నిర్ణయం వాదనగా చెప్తున్నారు. మరి చూడాలి పబ్లిక్ ఎలా రిసీవ్ చేస్తుంటారు, పబ్లిక్ రియాక్షన్స్ ఈ విషయంపై ఎలా స్పందిస్తారనేది కూడా మనము భవిష్యత్తులో చూడాల్సి ఉంటుంది. రత్న థ్యాంక్ యూ రామచంద్ర. నేను చాలా సార్లు ఆలోచించాను. ఒకప్పుడు కుటుంబ నియంత్రణ కోసం నేను పనిచేశాను. ఈ రోజు మళ్లీ పిల్లలి సంపద, పిల్లల కోసం మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం వచ్చింది.